వాసన్ అని ఇండియాకి యాంటీ అంటున్నారు భయ్య. అదే కాకుండా ఇండియాలో ఇంత పెద్ద సిచ్యువేషన్ జరిగినా సరే ఏమాత్రం రెస్పాండ్ అవ్వలేదు అని ఇంకొంతమంది చెప్తున్నారు. ఇంకొంతమంది ఏమని చెప్తున్నారు అంటే ఫౌజీ మూవీలో ఇమ్రాన్వి ఇస్మాయిల్ని ఎందుకు పెట్టారు, తన ఒక ఆర్మీ సోల్జర్ కూతురు అని చాలా మంది అనమాట ప్రభాస్ని పూర్తిగా బ్లేమ్ అయితే చేస్తున్నారు. ప్రభాస్ని ఇండియాకి ఎగరెస్టే అని చాలా మంది అయితే ముద్ర వేస్తున్నారు. అసలు ఏం జరిగింది అని అనమాట డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయ్య, రీసెంట్గా అనమాట జమ్మూ అండ్ కాశ్మీర్ దగ్గర పెహల్గామ్లో అనమాట ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. దాదాపు 27 మెంబర్స్ అయితే మరణించారు. అదే కాకుండా 4 మెంబర్స్ అనమాట టెర్రరిస్టులు అయితే వచ్చారు. హార్స్ మీద వచ్చి చాలా మందిని అనమాట ఈ రకంగా చంపేశారు. కొంతమందిని అనమాట చాలా గాయపరిచారు. ఈ రకంగా జరిగింది. అయితే దీని మీద అనమాట గవర్నమెంట్ చాలా రెస్పాండ్ అయితే అవుతుంది. అయితే ఇది ఇలా ఉండగా అనమాట ప్రభాస్ అనే మీద చాలా మంది అయితే అగెన్స్ట్ అవుతున్నారు బియ్య. అలా ఎందుకు అవుతున్నారు అంటే మన ప్రభాస్ అనమాట ఇండియాలోని టాప్ హీరో. అయితే ఇంత పెద్ద హీరో అయి ఉండి మన ఇండియాలోనే ఇంత పెద్ద ఇన్సిడెంట్ అయితే జరిగింది. దానివల్ల నీకు అసలు దేశం మీద గౌరవం ఉందా అని చాలా మంది అయితే క్వశ్చన్ చేస్తున్నారు. అదే కాకుండా నువ్వు ఎక్కడో ఉండి ఉంటావు అంటే ప్రభాస్ అనమాట ఇప్పుడు చాలా సినిమాలు తీసి 3 సంవత్సరాల నుండి ఎటు వెళ్ళలేదు. దాని కారణంగా మన ప్రభాస్ అన్న ఫారెన్లో అయితే ఉన్నాడు. అంటే ఆయన కొద్దిగా రెస్ట్ అయితే తీసుకుంటున్నాడు. నువ్వు రెస్ట్ తీసుకో, కాకపోతే ఒక ట్వీట్ చేసే టైం లేదా నీకు అని కొంతమంది అయితే చెప్తున్నారు బియ్య. అదే కాకుండా ఇంకో విషయం ఏంటంటే ప్రభాస్ అన్న ఫౌజీ మూవీలో హీరోయిన్ అనమాట ఇమ్రాన్వి ఇస్మాయిల్ అనమాట ఒక సోల్జర్ కూతురంట. ఆ సోల్జర్ కూడా పాకిస్తాన్కి సంబంధించిన సోల్జర్ అంట. అయితే అయితే చెప్పాలి భయ్య, నువ్వు ఇలాంటి హీరోయిన్ ఎందుకు తీసుకున్నారు, పాకిస్తాన్ ఇండియాకి ఎప్పటి నుండో ఎగనెస్ట్గా అని చాలా మంది అయితే క్వశ్చన్ చేయాలి ఆయనకి. ప్రభాస్ అనేది దీంట్లో ఇరికిస్తారని చాలా మంది అయితే ట్రై చేస్తున్నారు. ఏ ప్రభాస్ నీకు తెలియదా, నువ్వు ఇంత పెద్ద హీరో, అలాంటిదనమాట ఎప్పటి నుండో ఎగనెస్ట్ కొట్టుకుంటూనే ఉన్నారుగా, నువ్వులో వేరే హీరోయిన్లు దొరకలేదా, నువ్వు ఆమెనే ఎందుకు తీసుకున్నావు అని చాలా మంది అనమాట ప్రభాస్ అనమాట ట్విట్టర్లో తెగేసుకుంటున్నారు భయ్య. నాకు అనిపించింది ఒక మూవీ తీసారు అనుకోండి, హీరో ఎవరు ఉండాలో హీరోయిన్ ఎవరు ఉండాలో పూర్తిగా అనమాట డైరెక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ ఇప్పుడు హీరో ఇలా ఉన్నాడు, హీరోయిన్ వేరేలా ఉంటుంది అని అనమాట హీరోని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. డైరెక్టర్ హనురాఘవ్ ఈ మూవీలో అనమాట పూర్తిగా రియల్ లైఫ్ లో ఏ రకంగా జరుగుతుందో ఈ మూవీను ఆ రకంగా చూపించాలి అని డైరెక్టర్ హనురాఘవ్ గారు ఈ రకంగా పాకిస్తాన్ అమ్మాయిని తీసుకొచ్చినా సరే కంట్రీ నుండి తీసుకురావచ్చుగా అని డైరెక్టర్ హనురాఘవ్ గారు కూడా చెప్తున్నారు. ఈ ఇన్సిడెంట్ అనమాట ప్రభాస్ మీద పూర్తిగా డిపెండ్ అవుతుంది. ఇది ఇంకెంత దూరం తీసుకెళ్తుందో చూడాలి మరి.